చదువుకుంటూ జాబ్ చేస్తున్న అమ్మాయిలకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆ అమ్మాయిలు, అరే ఎవరైనా చదువుకుంటున్న వాళ్ళు చదువుకోండి, చక్కగా జాబ్ చేసుకోండి, మీ కాళ్ళ మీద నిలబడండి, ఓకేనా. పెళ్లి విషయానికి వచ్చేసి ఆలోచించుకోండి. గుడ్డిగా నమ్మి మీ భర్తలను, మీ అత్తమామలను నమ్మేసి, ఫ్రెండ్స్ కూడా నమ్మి, కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, చెడ్డ ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ చెడ్డ అని చెప్పను, ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఇంకటే నా అత్త ఉంది, నా భర్త ఉన్నాడో, పెళ్ళైతే వాళ్ళే చూసుకుంటారులే అన్న ధీమా అయితే లేదు. ఇప్పుడు ఎట్లా ఉంటున్నారో ఎవ్వరికి తెలియదు. సో ఇప్పుడు మీరు నమ్మి గుడ్డిగా నా భర్త కదా అని మీరు చేసుకుని మొత్తం నమ్మి ఆయనకు బట్టలు, బంగారం, నగలు, కట్నాలు మొత్తం కనుక వాళ్ళకి ఇచ్చేస్తే, అమ్మాయిలు ఎవరైనా కానీ, అమ్మాయిలు మీన్స్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళ గురించి చెప్తున్నాను, నమ్మేది ఇవ్వకండి. మీ పేరు మీరు అలా ఉంచుకోండి. రేపు ఏమైనా కష్టకాలం వస్తే అది మీకు అవసరం అవుతుంది, ఓకేనా. అది వాళ్ళు ఇవ్వరు అని నేను చెప్పలేను, అట్లని ఇస్తారు అని చెప్పలేను. వాళ్ళు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీకంటూ కొంత అలా అట్టు పెట్టుకోండి. రేపు మీకేమన్నా ఇన్ కేస్ కష్టకాలం వస్తే మీరు చదివి జాబ్ చేసుకున్న అమౌంట్ కొంత పక్కన పెడుతూ, మీ పేరెంట్స్ని చూసుకుంటూ, పెళ్ళి అవ్వని వాళ్ళైతే పేరెంట్స్ని తోడబుట్టిన వాళ్ళు చూసుకుంటూ, పెళ్ళి అయిపోయిన వాళ్ళైతే అత్తమామలకు భర్తలో పెట్టాలి, సరే సాంప్రదాయం పద్ధతి అంటారు. సో వాళ్ళ చూసుకోవడం బాధ్యత. కానీ సేమ్ టైం మిమ్మల్ని మీరు కూడా ఫస్ట్ కొంచెం జాగ్రత్త చేసుకోండి. వాళ్ళు ఎవరైనా పెట్టినా పెట్టకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకంటున్న కొంత అమౌంట్ వల్ల బంగారం చేయించుకోవడమో, దాపెట్టుకోవడమో, కొంచెం ఫిక్స్ చేసుకోవడమో చేస్తే, రేపు ఎవరన్నా మీకు కష్టం వచ్చినప్పుడు ఆ పేరెంట్స్ కానీ, ఈ పేరెంట్స్ కానీ, తోడబుట్టిన వాళ్ళు కానీ, అంటే ఇవ్వరు అని చెప్పను, ఇచ్చేవాళ్ళు ఇస్తారు. ఒకవేళ ఇవ్వలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటే అప్పుడు మీకు వాళ్ళకి అపార్థాలు అనర్థాలు రాకుండా ఉంటాయి. సో పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఇది ఒకటి చేసుకోండి, జాగ్రత్త. అబ్బాయిలకు ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బాయ్.